అంటే FCRA బిల్, ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అనేది FCRA పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలన్నారు. కానీ దీనికి అమెండ్మెంట్ చేస్తున్నారు అనమాట. కాబట్టి ఈ బిల్లో ఏముందా అనేసి అంటే, ఎవరైతే భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా చేద్దామనో క్రిస్టియన్ దేశంగా చేద్దామనేసి కలలు కన్నారు కదా, వాళ్ళకి ఈ బిల్ వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి సోనం వాంగ్చో గారు సడన్ గా వచ్చి హంగర్ స్ట్రైక్ ఎందుకు చేశారంటే, దీనికి దానికి మొత్తం ముడిపడి ఉంది. FCRA లో NGO రిజిస్ట్రేషన్ చేపించుకోవాలన్నా, దాంట్లో లైసెన్స్ తీసుకోవాలన్నా గానీ ఇక ముందు హోమ్ మినిస్ట్రీ అండర్ లో ఉంటుంది రిజిస్ట్రేషన్ చేపించుకొని లైసెన్స్ తీసుకోవాలనేసి. అంటే ఈ NGOs లకు విదేశాల నుంచి డబ్బులు వచ్చినవి ఎక్కడ ఖర్చు చేస్తున్నాము, ఎలా ఖర్చు చేస్తున్నాము అన్నది టోటల్ రిపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది. రెండవది, ఈ విదేశాల నుంచి వచ్చే డబ్బులకి మత మార్పిడిలకు ఖర్చు చేయొద్దు. దీనికి ఫస్ట్ కేరళ గవర్నమెంట్ వ్యతిరేకిస్తుంది, తమిళనాడు గవర్నమెంట్ వ్యతిరేకిస్తుంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం FCRA బిల్ ని అమెండ్మెంట్ చేసిన తర్వాత ఫారెన్ నుంచి వచ్చే డబ్బులకి మత మార్పిడిలకి ఖర్చు పెట్టి ఆ రిపోర్టు గవర్నమెంట్ కి సమర్పించకపోతే మాత్రం ఆ లైసెన్స్ రద్దు చేస్తుంది, అతని ఆస్తి కూడా జప్తు చేసుకునే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. సోనం వాంగ్చు కంపెనీ పేరు వచ్చేసి సెక్మాల్ లో 90% శాతం డబ్బులు మొత్తం ఫారెన్ నుంచే వస్తాయి. ఈ కంపెనీ ఇప్పటిది కాదు, పాతదే. అయితే ఇంతకు ముందు ఏంటంటే ఆ కంపెనీకి గవర్నమెంట్ కి లెక్కలు చూపించాల్సిన అవసరం లేకుండే. ఇప్పుడైతే అమెండ్మెంట్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా లెక్కలు చూపించాలి. కాబట్టి సోనం వాంగ్చో గారు సడన్ గా CJP పార్టీ ఏదైతే నీట్ పేపర్ లీకేజ్ పైన విద్యాశాఖ మంత్రి రాజీనామా కోరిందో, సడన్ గా సోనం వాంగ్చో గారు వచ్చేసి నిరాహార దీక్ష ప్రారంభించారు. ఇది కథ. దీనికి పైసలు ఎవరిస్తుండే అని అంటే ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ అనేసి ఉంది. ఈ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ఎవరిది? జార్జ్ సోర్స్. దేనికి? క్రిస్టియన్ లో కన్వర్ట్ చేస్తే జార్జ్ సోర్స్ ఏం చేస్తాడంటే ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ నుంచి ఈ NGOలకి డబ్బులు ఇస్తుండే. అయితే ఇన్ని రోజులు నడిచిపోయింది, కానీ ఇక ముందు మాత్రం ఇది నడవదు. కొన్ని రోజుల ముందు మార్కో రూబియో అనేసి ఒక వ్యక్తి భారతదేశానికి వచ్చి సీదా కలకత్తాకి వెళ్ళి ఏం చేసిండు? మదర్ తెరిసా ఫౌండేషన్ కి విజిట్ అయిన తర్వాత, ఎందుకంటే మదర్ తెరిసా ఏం చేస్తుండే, ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ నుంచి వచ్చే డబ్బుల్ని మత మార్పిడిలు చేస్తుండే అనమాట. ఈయన సీదా వెళ్ళి అమిత్ షా కలుస్తాడు. అయితే ఏదైతే FCRA అమెండ్మెంట్ బిల్ ని విదేశాల నుంచి కూడా కొంచెం ప్రెజర్ ఉంది చేయొద్దు అనేసి. ఎందుకు? ఇక్కడ వాళ్ళ దుకాణం బంద్ అయిపోతుంది కాబట్టి ఈ FCRA బిల్ వల్లనే సోనం వాంగ్చో గారు నిరాహార దీక్ష చేసింది. దీనికి మళ్ళీ ఏదైతే నీట్ పేపర్ కి ఎటువంటి సంబంధం లేదు. ఆయన గురించి వచ్చేసి ఈ రోజు పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టనున్నారు. కేంద్రం పైన ప్రెజర్ తీసుకొచ్చి ఆ బిల్ ని ఆపాలనే ప్రయత్నం చేశారు. ఇది స్టోరీ. కాబట్టి దీనిపైన మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మా ఐడిని ఫాలో చేసి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.